నమస్కారం అన్న. నమస్కారం సార్. నమస్తే సార్. నా పేరు రఘునందన్ అన్న. సార్ నేను తెలంగాణ కళారత్నాలని యూట్యూబ్ ఛానల్ పెట్టాను. సార్ మీ పేరు, మీ కళా ప్రయాణం గురించి చెప్పండి మా ప్రేక్షకులకు. సార్ నమస్కారం సార్. నా పేరు రెడ్డి రాజయ్య. మాది కామారెడ్డి జిల్లా, మా మండలం సదస్సునగర్ కుప్రియాల గ్రామము. గత 1988 నుంచి ప్రాచీన అంతరించిపోతున్న కళారూపాలైనటువంటి జానపద కళలు, పల్లెశుద్ధులు కానీ, ఒగ్గు కథలు కానీ, బుర్ర కథలు కానీ, జానపదాలు కానీ, నేను ముఖ్యంగా నా కళా ప్రవేశము గ్రామీణ ప్రాంతంలో నేను పుట్టిపోయిన కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి కళారూపాలను నేను నేర్చుకొని చాలామందికి నేర్పి ఎంతోమంది కళాకారులు నేను తయారు చేశాను సార్. ముఖ్యంగా అంతరించిపోతున్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కోలాటలు కానీ, పల్లెశుద్ధులు కానీ, యక్షగానాలు కానీ, చిరుతరామాయణ కానీ ఇటువంటి కళారూపాలని అభివృద్ధి చేస్తూ ప్రస్తుతం నేను మా కామారెడ్డి జిల్లాలో, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కళాకారులందరికీ ప్రోత్సహిస్తూ ఎంతోమంది కళాకారులను మనము ఈ కళా పరిచయాలు చేస్తూ అంతరించిపోతున్నటువంటి ఈ రోజుల్లో ప్రాచీన కళలు రోజు రోజుకు అంతరించిపోతున్నాయి సార్, కనుమరుగు అయిపోతున్నాయి. అటువంటి కళల గురించి, ఆ కళల ప్రాధాన్యత గురించి, కళల యొక్క ఈ ప్రాచీన కళారూపాలు మన యొక్క సంస్కృతిని, సాంప్రదాయాన్ని చాటి చెప్పే విధంగా ఉన్నాయి కాబట్టి ఈ కళారూపాలందరినీ మనము ప్రోత్సహించడం గుర్తించి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఈ కళారూపాలు అన్నీ కూడా అంతరించిపోకుండా కాపాడుకోవాలని మనవితోటి గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే ప్రేక్షకులు ఆ ప్రేక్షకులు మనం చేస్తున్నటువంటి ఈ కళారూపాలకు మనకు బాగుంటాయని చెప్పేసి మీతో మనం చేస్తున్నాం సార్. ఇప్పుడు మీరు మొట్టమొదటి ఇప్పుడు మీ వయసు ఎంత? నా వయసు 63 సంవత్సరాలు సార్. మీరు మొట్టమొదటి ప్రదర్శన ఎప్పుడు ఇచ్చారు? నేను మొట్టమొదటి ప్రదర్శన 1988లో నా సొంతంగా రాసినటువంటి, అప్పుడు నేను వయోజన విద్య, అడల్ట్ ఎడ్యుకేషన్ దాంట్లో నేను ఒక కార్యకర్త ఉన్నా సార్. ఆ కార్యకర్త ఉన్నప్పుడు మొట్టమొదటి నేను రాసినటువంటి నా ప్రదర్శన తోటి సార్ గ్రామీణ ప్రాంతంలో. వయసు ఎంత అప్పుడు? అప్పుడు నా వయసు 18-20 సంవత్సరాలు సార్ నా వయసు. ఓకే. అప్పుడు రాసినటువంటి ఒక పాట గ్రామీణ ప్రాంతంలో ఒకటి ఆ పాట పాడండి. చింతిల్లబోకు ఓ చదువు రాని వయోజనుడ, రందిల్లబోకు ఓ చదువు లేని వయోజనుడ, ఊరూరా వయోజన కేంద్రాలు ఉన్నాయి, వయోజన కేంద్రములో మీరు చదువుకొండ్రి. చింతిల్లబోకు ఓ చదువు రాని వయోజనుడ, రందిల్లబోకు ఓ చదువు లేని వయోజనుడ, ఉచితంగా పలికలు బలుపాలు ఇస్తారు, వయోజన కేంద్రములో మనము చదువుదాము. చింతిల్లబోకు ఓ చదువు లేని వయోజనుడ, రందిల్లబోకు ఓ చదువు రాని వయోజనుడ. సాంఘిక దురాచారాలను ఇవన్నిటిని కూడా మీరు బాగా ప్రచారం చేసేటట్టున్నారు. అవును సార్, అవును సార్. ఓకే. మీరు ఇంకా ఏ ప్రదర్శనలు ఇంకా ఎక్కడెక్కడ ఇచ్చారు, ఏమేమి రివార్డులు వచ్చాయి మీకు? సార్ నాకు చాలా ప్రదర్శన సార్, ఒక్క ప్రదర్శన కాదు, 1000 ప్రదర్శనలు. బాల కార్మిక వ్యవస్థ కావచ్చు, అదే రకంగా పల్స్ పోలియో కావచ్చు, అదే రకంగా ఒక్కొక్క పాటకు ఒక్కొక్క రకంగా సార్. మన రైతుల పైన అంటే వ్యవసాయం పైన కూడా మనం ప్రోగ్రాం చేసాం సార్. ఎందుకంటే మనం పంటలు పండిస్తున్నాం, రైతే రాజు కాబట్టి ఆ రకంగా సార్. దాని గురించి చెప్పాలంటే రైతుల గురించి కానీ, ఈ పల్స్ పోలియో చూస్తే మనకు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి, అవి ప్రభుత్వ దాని గురించి కాదు కానీ సాంస్కృతిక సంబంధించిన మీరు ఏమేం చేశారు? సాంస్కృతిక సంబంధించినటువంటి కళారూపాలంటే సార్ గ్రామాలలో మేము చేసినట్టు స్వార్థంగా పల్లెశుద్ధులు, తర్వాత జానపద సంగీతం, అంటే దానిలో ప్రవేశం ఉందా? మీరు దేనిలోనే వేరే ప్రవేశం ఏమైనా ఉందా మీకు? పల్లెశుద్ధిలో ప్రవేశం ఉంది, ఇంకా కోలాటల ప్రవేశం ఉంది, చిరుతరామాయణ ప్రవేశం ఉంది, అన్నిట్లలో మనం కొంత ప్రవేశం సార్. ఓకే. మీరు ఇప్పుడు ఎక్కడెక్కడ ప్రదర్శనలు ఇచ్చారు? నేను సార్ దాదాపు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు? 1000 ప్రదర్శన సార్, దాదాపు 1000 ప్రదర్శన సార్. ఎంతమందిని మీరు ఇవన్నీ కళారూపాలను మీరు ట్రైనింగ్ ఇచ్చారు? ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు? నేను దాదాపు ప్రజెంట్ అయితే నేను నా పక్కకున్నటువంటి కళాకారులకు నేర్పించి నేను చేస్తున్న ప్రదర్శనలో వాళ్ళకి ఇప్పించడం అంటే దాదాపు 200 మంది కళాకారులు
మనతో ఉంటూ వాళ్ళకి నేర్పించారు, కళా బృందాలకు నేర్పించగలిగింది సార్ వాళ్ళు. అంటే ఇప్పటివరకు ఒక 200-300 మంది నేర్చుకుంటారు సార్, నేర్చుకుంటారు. ఈ ప్రజెంట్ కూడా మీ గురువు గారు మా గురువు అంటే సార్ నేనే సార్. నేను చిన్నప్పటి నుంచి నాకు ఎవరు గురువు లేకుండా సార్, నేనే స్వార్థంగా అప్పుడున్నటువంటి సారంగపాణి కానీ అప్పుడున్నటువంటి శంకరన్న కానీ వాళ్ళ క్యాసెట్లు తీసుకొచ్చుకొని వాటిని నేర్చుకొని డ్యాన్సులు కానీ అభినయాలు నేర్చుకొని నేను కొన్ని ఏకలవ్యుడు అన్నట్టు. అవును సార్. నేనైతే ఎక్కడ నేను ఎటువంటి మాకు గురువు లేకుండా సార్, నేను ఇంకా చాలా మందికి గురువుగా ఉండాలని చెప్పేసి మన కళను అంతరించిపోకుండా అని చెప్పి చూసినాం సార్. మీరు మన రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ చేసిన సార్. ఇంతకు ముందు మన రాష్ట్రంలో కాకుండా బెంగళూరులో కానీ, మైసూర్లో కానీ, మద్రాసులో కానీ, ఢిల్లీలో కానీ ఈ జాతీయ సమైక్యత శిబిరాలలో మన కళారూపాలను ప్రదర్శిస్తాం సార్ మనం. ఓకే. ఇంకా మీకేమైనా అవార్డులు రివార్డు లాంటివి? మనకు ఉత్తమ జానపద కళాకారుల అవార్డు వచ్చింది సార్. మా జిల్లాలో అక్కడ ఉత్తమ కళాకారునిగా మనకు వచ్చింది సార్. ఇంకా అంతే రకంగా ఈ కళాకారుల దాంట్లో కొన్ని సంఘాలు మనకి ఇచ్చినాయి సార్. మన రవీంద్రబాద్లో అయితే చాలా అవార్డ్స్ వచ్చినాయి సార్. ఇక్కడ మేము చేసిన ప్రోగ్రాంలో కామారెడ్డి నుంచి కానీ నిజామాబాద్ నుంచి కానీ మనం ఎన్నో కళారూపాలు తీసుకొచ్చినా కానీ అటువంటి కళాకాలం ప్రోత్సహించినందుకు మనకు రవీంద్రబాద్లో మనకు చాలా ప్రాధాన్యత ఇచ్చింది సార్. ఎంతోమంది కళాకారులు తీసుకొచ్చిన మనకు చాలా అవార్డు వచ్చినాయి. కాకతీయ కళా బృందాల నుంచి మనకు అవార్డు వచ్చినాయి. మనము అప్పుడు నెహ్రూ కేంద్రం తరఫున గురించి కూడా మనకు ఎన్నో కళా బృందాలు మనం పోషించాం సార్ మనం. ఓకే. ఇప్పుడు మీరేమైనా విదేశాలకు వెళ్ళారా? విదేశాలకు వెళ్ళలేదు సార్. ఎందుకంటే విదేశాలకు మనకు ప్రోత్సాహం లేకుండా మనకు, ఎందుకంటే మనము యూత్కి ఏం చెప్తారు ఈ కళారూపాల గురించి? అది సార్ ముఖ్యంగా ఈ యూత్కి ఏం చెప్తున్నామంటే సార్, ఇప్పుడున్నటువంటి యూత్ వాళ్ళు యూట్యూబ్లు కానీ ఏదో మన సినిమాలు కానీ అదే కాకుండా ఇంకా వేరే వేరే ఫోన్ల ద్వారా కాకుండా యూట్యూబ్ మనకు ఏవైతే యూత్ వాళ్ళు గురు రూపకంగా యూత్ వాళ్ళు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాచీన కళారూపాల్ని ప్రోత్సహించి ఆ కళారూపం అంతరించిపోకుండా చూసుకోవాలి సార్. రెండోది ఏంటంటే ఎవరైనా సరే ఎంత ఎదినా కానీ మనకున్నటువంటి ఎంత కళ అయినా కానీ ఇతరులకు మనము నేర్పించి ఆ కళాకారులుగా మరి మనం ఉద్ధరించాలని చెప్పేసి కళాకారులుగా వాళ్ళని తయారని చెప్పేసి మన యొక్క ముఖ్య ఉద్దేశం సార్. ఓకేనండి. థ్యాంక్ యూ సార్. మీరు మా ఛానల్ గురించి మీ అభిప్రాయం చెప్పండి సార్. ముఖ్యంగా మీ ఛానల్ గురించి సార్, ఇటువంటి ఇప్పుడు నేనున్నా సార్, మాకు ఎంతోమంది కళాకారులను మీరు ప్రోత్సహిస్తారు, ఎంతోమంది కళాకారుల యొక్క అభిప్రాయాలు తెలుసుకొని మీ ఛానల్ పెడుతున్నారు. మారుమూల ప్రాంతం కామారెడ్డి జిల్లాలోని కుప్రియాల్ అనే గ్రామం అది. అంటే ఇటువంటి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులను మీరు గుర్తించి మా యొక్క అభిప్రాయాల్ని మేము ఎదిగినటువంటి మా యొక్క విషయాల్ని మీరు 10 మందికి చాటి చెప్తారు సార్. కాబట్టి మీ ఛానల్కు చాలా చాలా కళాభివందనాలు సార్. థ్యాంక్ యూ అండి. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 9490240610 సార్. మళ్ళీ ఒకసారి 9490240610 సార్. ఓకేనండి. థ్యాంక్ యూ సార్. మాస్టారు మీరు ఇంకా బాగా మంచి ప్రోగ్రాం చేస్తూ మా ఛానల్ మా ప్రేక్షకులను మీకు ఇంకా మంచి అవకాశాలు, మంచి అవార్డులు రివార్డులు జాతీయ స్థాయిలో మీరు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇంకా గుర్తింపు పొందాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. మీకు ఆరోగ్యం కూడా బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఓకే ఫ్రెండ్స్, మంచి సీనియర్ కళాకారులు నాకు దాదాపుగా ఒక 30-40 సంవత్సరాల నుంచి మీరు తెలుసు. రెడ్డి రాజయ్య గారు సారీ. సో మీకు వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. వారికి మీకు ఏమైనా అవసరాలు ఉంటే వారికి ఒక ఫోన్ చేయండి, వారికి మీరు అవకాశం ఇవ్వండి, వారికి హెల్ప్ చేయండి. కళాకారులు చాలా బీదరికంలో ఉంటారు. ఒక పూట తిండి, ఒక పూట బట్ట కూడు గుడ్డ వాళ్ళకి ఏర్పాటు చేయాల్సిందిగా సంఘం తరఫున మనందరి తరఫున నేను విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలండి. రెడ్డి రాజయ్య గారు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇస్ లవ్లింగ్లీ సైనింగ్ ఆఫ్ రఘునందన్. థ్యాంక్ యూ. నమస్కారం.